అసలు సమస్త సమస్యలకు పరిష్కారం ఇది భక్తి ఒక్కటే. భక్తి కలిగిన నాడు సమస్య అన్న మాట ఉత్పన్నమే కాదు. ఎందుకో చెప్పనా? భక్తి ఏం చేస్తుందో తెలుసా? సంకుచితత్వాన్ని బద్దలగొట్టేసి మనందరం ఆ పరమాత్మ యొక్క బిడ్డలం, అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం అనేటటువంటి వసుధైవ కుటుంబకం ఈ మాట సనాతన ధర్మం అంటుంది. అందుకే ఈ ప్రపంచమంతా ఒక కుటుంబం, మనందరం అన్నదమ్ములం. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ తల్లిదండ్రుల బిడ్డలం. ఆ తల్లిదండ్రుల బిడ్డలమైతే, మనందరం ఆ కుటుంబ సభ్యులమైతే, ఒక నదిలో జలాలు నేను పట్టుకురాలేదు, మా ఇంట్లో వాళ్ళు పట్టుకురాలేదు. ఆ నదిని సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టించాడు. ఆ నది ఎలా ప్రవహించాలో బ్రహ్మగారు నిర్ణయం చేశాడు. చేసినప్పుడు ఆ నది జలాలు నాది నీది అని దెబ్బలాడుకోవలసిన అవసరం ఎందుకుంటుంది? మనం అందరం ఆ తల్లిదండ్రుల బిడ్డలం అన్నప్పుడు అందరం కలిసి తాగుదాం, అందరం కలిసి తిందాం, అందరం కలిసి పంచుకు బతుకుదాం అన్న భావన కలుగుతుంది. శాంతి దేని వలన కలుగుతుంది? మనుష్యుల మధ్య అవగాహన దేని వలన కలుగుతుంది అంటే భక్తి వలన కలుగుతుంది.